శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. హిస్లాప్. ఆలోచనల ప్రవాహము ఏకాగ్రతలను దెబ్బతీస్తున్నది. ఆలోచనలను తగ్గించుట ఎట్లు? సాయి. ఆలోచించడం అనే అలవాటు దీర్ఘకాలముగా ఉండేటువంటిది. ఈ అలవాటును మానినా అది శూన్యమైపోవటం చాలా నిదానముగా జరుగుతుంది. స్విచ్ను తీసివేసిన ఫ్యాను కొంతసేపు తిరిగినట్లు. అయితే ఆలోచన పరంపరను మళ్లింపవచ్చును. ఒక ఆలోచన పరంపర ఇంకొక ఆలోచన పరంపరను ఆపివేయగలదు. ఉత్తమ విధానం ఏమంటే ఆధ్యాత్మిక విషయముల వైపు ఆలోచన మళ్లించటం. భగవంతుని వైపు ఆకర్షింపబట్ట సహజ సిద్ధమైనది. ఇది వెనుకకు మరలి ఉత్పత్తి స్థానమును చేరటం. మిగిలిన ఆకర్షణలన్నీ స్వయంకృతములు. ఎంతో విలువగల బంగారు తొట్టిలో ఉన్న చేపకు బంగారు తొట్టి అంటే ఎటువంటి అభిలాష ఉండదు. స్వస్థానమైన సముద్రము తిరిగి వెళ్ళాలని ఉత్సాహపడుతుంటుంది. బృహత్ జీవితము నుంచి మనిషి పరిమితులు ఏర్పరచుకుంటాడు. యథార్థమునకు అతడు ప్రకృతి రీత్యా భగవంతుని చెందినవాడు. ఆ ఆనంద సాగరమునికి చెందినవాడు. సర్వులను సమ్మోహితులను చేయు ఆ రామునికి చెందినవాడు. ఆ ఆనంద సాగరమే మానవ రూపం ధరించిన రాముడు. భగవంతుడు కూడా ప్రతి వారు రాముని వీక్షింపాలనని అతనికి సన్నిహితము కావాలని కోరుకునేవారు. సాయిరామ్.